నా పేరు కల్లెం శంకరెడ్డి. ఈ వినాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ను. ఈరోజు కల్లెం పెంటారెడ్డి వర్ధంతి. ఆయన నామస్మరణం మీద ఈ ఏసీ కన్వెన్షన్ హాల్ కట్టించడం జరిగింది. ఈ కాలనీ అభివృద్ధికి తను ఎంతో కృషి పడ్డాడు. ఎల్లవేళలా కాలనీ అభివృద్ధి గురించి మాట్లాడుతుండేవాడు. అని వస్తే అట్లాంటి ఏదైనా చెడు విషయాలు నన్ను కూడా తమ్ముడని చూడకపోతుండే, తిడుతుండే. అట్లాంటి మనిషి దూరం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ 3వ సంవత్సరం వర్ధంతి ఏజీ కన్వెన్షన్ హాల్ కట్టించి మా కుటుంబ సభ్యుల పరంగా కట్టించి ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనికి వస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారికి కూడా స్వాగతం చెప్తున్నాం. కాలనీ సభ్యులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఆయన వర్ధంతి ప్రోగ్రాంలో పాల్గొని భోజన తాంబూలాలు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. నేను వినాయక్ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శిని. నా పేరు మహేశ్వర్. ఈరోజు అంటే 30/6/2024 ఆదివారం 11 గంటలకి మనం ఈ వినాయక్ నగర్ కాలనీ సంక్షేమ సంఘ భవనం మొదటి అంతస్తుని ప్రారంభించుకోవడం చాలా శుభసూచకం. దీనికి మన కాలనీ పెద్దలు అనకుండా కాలనీలో ఏ సమస్యలున్నా తీర్చగల శక్తి సామర్థ్యం ఉన్న కీర్తిశేషులు పెంటారెడ్డి గారు, మేము కాలనీకి ట్రబుల్ షూటర్ పెద్ద అని చెప్పుకునే వాళ్ళము. వారు అనుకోకుండా చనిపోవడం చాలా బాధాకరం. అయినా సరే వాళ్ళ గుర్తింపుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పైన అంతస్తుని వాళ్ళు 27 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ఈ అంతస్తుని వాళ్ళ జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. దీంతోపాటు జిహెచ్ఎంసీ నిధులు కూడా 15 లక్షలు అధికారులు చేకూర్చడం వల్ల అతి త్వరగా ఈ ఫస్ట్ అంతస్తుని కంప్లీట్ చేసుకోగలిగినాం. సంతోషపడుతున్నాం. ఈ మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోనే ఒక ఏసీ కన్వెన్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ కట్టిందంటే మనదే ఇంత పెద్దది అనేసి చెప్పుకోవడానికి కాలనీ సంక్షేమ సంఘం తరఫున మేము గర్వపడుతున్నాము. అదేవిధంగా దరిదాపు 300 నుంచి 400 మంది శక్తి సామర్థ్యం గల ఈ హాల్ని నిర్మించి ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కాలనీ సభ్యుల ద్వారా మరియు సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వారి 3వ వర్ధంతి రోజు ఈ ఓపెనింగ్ చేసుకోవడం ఇంకా శుభసూచకం తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు మరియు కాలనీ సభ్యులు మా వెన్నుండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటుంది కాబట్టి మనం అందరం సంతోషపడే విధంగా ఉంది కాబట్టి ఈరోజు ఇది మంచి దినం అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. జై హింద్. నా పేరు రాజారావు, ఉప్పు రాజారావు. దుర్గా పోచమ్మకు గుడి ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఈ కాలనీలో ప్రతి విషయంలో కూడా కల్లెం కుటుంబ సభ్యులు కల్లెం శంకరెడ్డి కానీ కల్లెం పెంటారెడ్డి కానీ ప్రతిదానికి వాళ్ళ ముందుండి పనిచేస్తున్నట్టు వారికి ముఖ్యంగా వాళ్ళకు హృదయపూర్వకంగా కాలనీ తరపున అసోసియేషన్ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కల్లెం పెంటారెడ్డి గారు ఇది 3వ వర్ధంతి సందర్భంగా ఈ ఇచ్చినట్టు ఏసీ వాళ్ళు మరి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి ఆయనకు జ్ఞాపకార్థంగా ఇచ్చినందుకు వారి కల్లెం పెంటారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కూడా ప్రతి విషయంలో కూడా ఏది వినాయక చవితి చెందినప్పుడు కూడా ఇప్పుడు కళ్యాణ సభ్యులు కుటుంబ సభ్యులు కూడా అన్నదానం చేసి వాళ్ళకు ఇలాంటి పేరు తీసుకురావడం కూడా చాలా గర్వంగా ఉంది. కాలనీకి ప్రతి తోడు చేసినటువంటి కళ్యాణకు ఎల్లవేళలా మేము ఈ కాలనీ అసోసియేషన్ తరఫున అందరూ వాళ్ళకు రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరగడం చాలా సంతోషము. అందుకొనికి వారికి 3వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ఆయనకు అభినందన తెలియజేస్తున్నాం. నా పేరు కొండారెడ్డి, ఈ కాలనీ యొక్క ఉపాధ్యక్షుడిని. ఈరోజు కల్లెం పెంటారెడ్డి మా వినాయక్ నగర్ కాలనీకి అందరికీ పెద్ద దిక్కుగా ఉండే పెద్ద మనిషి చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. వారికి ఈ 3వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ మా కాలనీ సభ్యులందరి పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. పెంటారెడ్డి గారు ఈ కాలనీ యొక్క ఫౌండర్, అంటే ఈ కాలనీ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి
మూలస్తంభమైనటువంటి ఫౌండరు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కాలనీ ఇక్కడ చుట్టుపక్కల అన్ని కాలనీల కన్నా ఒక ఆదర్శమైన కాలనీగా తీర్చిదిద్దడం జరిగింది. మరియు ఈ కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సభ్యుల మధ్య గొడవలైనా ఏ అయినా ఆయన ఒక పెద్ద మనిషిగా ఉండి అందరి తరపున అందరికీ న్యాయం చేసేవారు. ఆయన లేకపోవడం ఈ కాలనీకి తీవ్రమైన లోటు. అది వారి నామస్మరణ మీద, వారి పేరు మీద ఈ మన అసోసియేషన్కు పై అంతస్తులో 25-30 లక్షలు ఖర్చు పెట్టి ఏసీ కన్వెన్షన్ హాల్ కట్టియడం జరిగింది వారి పేరు మీద. దానికి వారి కుటుంబానికి చెన్నారెడ్డి గారికి కానీ, శంకర్ రెడ్డి గారికి కానీ, కల్లం జీవన్ రెడ్డి గారి కానీ వారందరికీ మా కాలనీ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ఎల్లప్పుడూ మా కాలనీ అందరం రుణపడి ఉంటాము. మరియు వారికి అండగా ఎప్పుడు ఈ కాలనీ ఉంటుందని చెప్తూ, మరియు ఆ పెద్ద మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి ఆ భావంతో ప్రార్థిస్తున్నాను. మన్నే పురుషోత్తం, నేను ఉపాధ్యక్షుని. కల్లం పెంటారెడ్డి గారు మా అందరికీ కాలనీకి యాక్చువల్ చెప్పాలంటే పెద్ద దిక్కులాగా ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా కూడా పాపము ముందుండి మీరందరూ నిలబెట్టుకోండి, ఆయన ఏమన్నా చెప్తుంటే వినండి అని చెప్తే మీ అందరం ఆయన మాట కట్టుబడి ఉండేవాళ్ళం. పాపం ఆ పెద్ద మనిషి మాకు దూరం అయిపోయాడు, చాలా బాధగా ఉన్నది. ఆయన నామం మీద ఈ మన కమిటీల పైన పైన మొదటి అంతస్తు ఏసీ వాళ్ళు కంప్లీట్ చేసి మా కాలనీకి అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు అంటే కల్లం పెండారెడ్డి గారు మూడవ వర్ధంతి సందర్భంగా అతను మా మధ్యలో నిరందున తన జ్ఞాపకార్థం కోసం కాలనీ అసోసియేషన్ తరపున కాలనీ అసోసియేషన్ వారి సహకారాలతో ఈ పైనంతస్తు ఏసీఆర్ నిర్మించడం జరిగింది వారి జ్ఞాపకార్థం కోసము. వారికి కాని వాసులకి కానీ కాలనీ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. తను లేదని చింతిస్తూ చాలా బాధపడుతున్నాము. అదేవిధంగా కాలనీవాసులు ఇటు భవనము వారి సంతోషాలకు ఉపయోగించుకోవాలని కూడా కోరుతున్నాము. ఈ భవనం ప్రారంభోత్సవానికి మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు మరియు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి గారు, 5వ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి కూడా రావడం జరుగుతుంది. వారు కూడా ధన్యవాదాలు రావడం కోసము. అందరికీ మన ఎల్బీనర్ ప్రాంతంలో కళ్యాణ్ పెంటారెడ్డి గారు అందరికీ చాలా సుపరిచితులు ఉండే. మా కాలనీ ప్రత్యేకంగా వినాయక్ నగర్ కాలనీ వాస్తవ్యులు, హయత్ నగర్ వాస్తవ్యులు వినాయక్ నగర్ కాలనీ శ్రీనివాసం ఏర్పరచుకొని ఇక్కడ వినాయక్ నగర్ కాలనీకి అన్ని విధాల ఆర్థిక పరంగా కానీ ఒక పెద్దగా కానీ చాలా సపోర్ట్ ఉంటుండే. చాలా పెద్ద మనిషి. ఇవాళ ఆయన పేరు పైన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళే కానీ, వాళ్ళ అబ్బాయిలే కానీ, కళ్యాణ్ నవజీవన్ రెడ్డి కానీ అందరు కలిసి ఇక్కడ వినాయక్ నగర్ కాలనీ ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ వీళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ సొంత ఆర్థిక పరిస్థితి దాంతో. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఎల్లకాలంగా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కళ్యాణ్ పెంటారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన వినాయక్ నగర్ కాలనీ సంక్షేమ సంఘానికి కమ్యూనిటీ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసి ఏసీ హాల్ కన్స్ట్రక్ట్ చేసి కాలనీకి దానం చేస్తున్న కళ్యాణ్ పెంటారెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరు కూడా ఈ కాలం ఇంత డబ్బులు వెచ్చించి సమాజ హితం కోసము, సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎవరు ఖర్చు పెట్టరు. ప్రతి దగ్గర వాళ్ళ యొక్క లబ్ధి ఒకటి చూసుకుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆర్థిక లబ్ధి లేకుండా, ఒక రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా ఇలా కాలనీకి డొనేట్ చేసి ఇస్తున్నారనేసి అంటే అది వాళ్ళ యొక్క మంచితనానికి నిదర్శనం, వాళ్ళ యొక్క గొప్పతనానికి ఇది ఒక పెద్ద ప్రతీక. సో ఇదే యాక్చువల్గా పెంటారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చింది ఆస్తి అంటే డబ్బు ఒకటే కాదు, ఈ మంచితనము, ఈ యొక్క సేవాగుణము, ఈ నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అనేసన్న సేవా దృక్పథం వాళ్ళకి ఆస్తిలాగా ఇచ్చారు. అది వాళ్ళు నిలబెట్టుకుంటూ ఇప్పటికీ సమాజానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు, కాలనీకి చాలా చేస్తున్నారు. ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలోనే వినాయక్ నగర్ కాలనీ ఎప్పుడు కూడా ఒక ఆదర్శ కాలనీగా నిలిచింది. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఏసీ హాల్ ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ రకంగా కూడా మళ్ళీ కూడా వినాయక్ నగర్ కాలనీ ఒక ఆదర్శ కాలనీగా అందరికీ ఒక దిక్సూచి లాగా నిల్చుంటున్నది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పెంటారెడ్డి గారి ఫ్యామిలీ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి. థ్యాంక్ యూ. కళ్యాణ్ పెంటారెడ్డి గారి జ్ఞాపకార్థం మా వినాయక్ నగర్ కాలనీలో ఈ కమిటీ హాలులో గల ఫస్ట్ ఫ్లోర్ను నిర్మించి
మరి కాలనీకి అంకితం చేయడం జరుగుతుంది. కనుక మా కాలనీ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎన్నో కార్యక్రమాల్లో కూడా కళ్యాణ్ బ్రదర్స్ వారు సహాయ సహకారాలు అందించి కాలనీ డెవలప్మెంట్కు తోడ్పడుతున్నాడు. కనుక మా కాలనీ తరపున, మా సీనియర్ సిటిజన్ తరపున, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వారికి ఎల్లవేళ రుణపడి ఉంటాము. అట్లాగే వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో చిరకాలము ఇలాగే ఉంటూ కాలనీకి డెవలప్మెంట్ చేస్తూ మాకు అందరికీ సహకారంగా ఉంటారని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. కొన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి కానీ కొన్ని కార్యక్రమాల్లో పెంటారెడ్డి గారి వారి యొక్క అన్నగారి తమ్ముడి గారు శంకర్రెడ్డి గారు, నెక్స్ట్ నవజీవన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కాలనీ సంక్షేమానికి చాలా అభివృద్ధి చేయాలని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి జ్ఞాపకాలతో ఈరోజు మన ఈ కమ్యూనిటీ హాల్లో ఏసీ రూమ్ కట్టించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఆ శ్రీరామచంద్రుడి యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ కాలనీ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి కళ్యాణ్ శంకర్రెడ్డి గారికి, నెక్స్ట్ మన నవజీవన్ రెడ్డి గారు, వారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా పేరు పేరున ఈ వినాయక్ నగర్ కాలనీ కమ్యూనిటీకి కాలనీలో ఒక ఏసీ కన్వెన్షన్ హాల్ కళ్యాణ్ పెంటారెడ్డి గారి పేరు మీద ఏసీ హాల్ కట్టించడం జరిగింది. దీనికి ఈరోజు శంకుస్థాపన కోసం ఈటల రాజేందర్ గారు మరియు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా రావడం జరుగుతున్నది. ఈ కళ్యాణ్ ఫ్యామిలీ మన వినాయక్ నగర్ కాలనీకి చాలా సేవలు చేశారు ఇప్పటి వరకు. ఏది కార్యక్రమం అయినా కానీ, గుడి కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ అన్నిటికి ముందుండి అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని విధాల కాలనీకి లైబ్రరీ కూడా వాళ్ళే డొనేట్ చేశారు. ఇప్పుడు ఏసీ కన్వెన్షన్ హాల్ కూడా కమ్యూనిటీ హాల్ పైన ఏసీ కన్వెన్షన్ హాల్ కూడా డొనేట్ చేస్తున్నారు. దీన్ని కాలనీకి చాలా అభివృద్ధికి వాళ్ళు చాలా తోడ్పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ అన్ని విధాల మంచి జరగాలని మేమందరం కాలనీ తరఫున కోరుకుంటాం. ఇప్పుడు మన కళ్యాణ్ పెంటారెడ్డి వారి నిధులతోని పైన ఏసీ రూము కట్టబడింది. ఫస్ట్ మన కాలనీకి ఫస్ట్ సీనియర్ సిటిజను అతడే. ఆయన మా సీనియర్ సిటిజన్ ఆఫీసు కూడా డొనేషన్గా కట్టించి ఇచ్చాడు, లైబ్రరీతో సహా. సీనియర్ సిటిజన్ ఆఫీసు కూడా పైన ఉన్నది. దాన్ని ఈ కళ్యాణ్ బ్రదర్సు చాలా ఈ కాలనీకి సేవ చేశారు. వారి కళ్యాణ్ పెంటారెడ్డి కళ్యాణ్ వారు ఇంత గొప్ప పనులు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ సీనియర్ సిటిజన్స్ తరఫున మన కళ్యాణ్ పెంటారెడ్డి గారు కమ్యూనిటీ హాల్ డోనర్గా ఇచ్చినాడు. చాలా సంతోషము. మా కాలనీకి ప్రతి ఒక్కటి దానికి కూడా మాకు చాలా సహాయం చేస్తుంటారు. మాకు సీనియర్ సిటిజన్ ఆఫీస్ కూడా డోనర్గా ఇచ్చినాడు. ఇప్పుడు ఇది ఏసీ రూము, కింద కూడా వంటలు చేసుకుంటానికి పైన కూడా ఏసీ రూము బాగా చేశాడు. ఆ కళ్యాణ్ వారికి వాళ్ళ బ్రదర్స్కు చాలా కృతజ్ఞతలు. మేము మా వినాయక తరపున అసోసియేషన్ తరపున చాలా సంతోషం. వినాయక్ నగర్ కాలనీ అసోసియేషన్ వారికి కళ్యాణ్ పెంటారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఏసీ హాల్ను అందజేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెంటారెడ్డి కుటుంబానికి వినాయక్ నగర్ కాలనీకి అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా అతను బ్రతుకున్న రోజుల్లో కూడా ఇక్కడ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా అతను పరిష్కరించేవాడు. 3 సంవత్సరాలు అయి చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా కాలనీ వాసులతో కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ మనసులోనే ఉంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఇచ్చిన ఈ కన్వెన్షన్ హాల్, ఏసీ కన్వెన్షన్ హాల్ అనేది ఈ ఏరియాలోనే చాలా పెద్దదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా బయటి కాలనీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్న కమ్యూనిటీ హాల్లో కొంత సబ్సిడీ రేట్ కాలనీ వాళ్ళకు, బయటి వాళ్ళు కూడా చాలా తక్కువ రేట్లను వస్తున్నందున చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఈ ఏసీ కన్వెన్షన్ హాల్ వల్ల కాలనీ వాసులతో పాటుగా బయటి వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటికీ అంటే వినాయక్ నగర్ కాలనీతో పాటు మిగతా వాళ్ళు కూడా గుండెల్లో గుర్తుంచుకునే విధంగా ఈ పెంటారెడ్డి వాళ్ళు ఇచ్చిన, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఈ కన్వెన్షన్ హాల్ అనేది పెంటారెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇది అందజేసిన ఆ కుటుంబ సభ్యులకు మా కాలనీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తిశేషులు కళ్యాణ్ పెంటారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ బ్రదర్సు చిన్నారెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు, నవజీవన్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళందరూ కలిసి ఈ కమ్యూనిటీ హాలు ఫస్ట్ ఫ్లోరు ఏసీ హాలుగా కట్టి ఇవ్వడం అనేటువంటిది ఎంతో ముదావాహం. ఆయన యొక్క పేరు
చిరస్థాయిగా నిలిచేటట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేశారంటే ఇది ఎక్కడో కానీ జరగనటువంటి విషయం. చాలామంది వదిలేసేస్తారు, అనవసరంగా డబ్బు ఎందుకులే ఖర్చు అనుకుంటారు. ఆయన ఎట్లాంటి రాజకీయ లబ్ధి ఆలోచించకుండా, ఎట్లాంటి అటాచ్మెంట్స్ లేకుండా ఒక ప్రజలకు మంచి జరగాలనేటువంటి అనుకునేటువంటి వ్యక్తి. నేను పర్సనల్గా అడ్మైర్ చేసేటువంటి వ్యక్తి ఆయన. 1996 నుంచి వాళ్ళు ఇక్కడికి ఈ కాలనీకి వచ్చినప్పటి నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. ఆ రోజుల్లో ఇది కమ్యూనిటీ హాల్ 94లో స్టార్ట్ చేస్తున్నాము. చిన్న ప్లాట్ఫామ్గా చేసినటువంటిది వినాయక చవితి పెట్టుకోవడానికి, వినాయకుడిని పెట్టుకోవడం గురించి కట్టినటువంటి ప్లాట్ఫాము ఈరోజు ఒక 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్గా అయిందంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నమాట. 1994 డిసెంబర్లో మొదలుపెట్టినటువంటిది 2024 ఈ రోజుకి ఏందనంటే అంటే 30 సంవత్సరాల కంటిన్యూస్ ఎఫర్ట్, మధ్యలో వదిలిపెట్టేసేయడం కాకుండా ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క రాయి వేసుకుంటూ వచ్చేసి ఆ తర్వాత వచ్చినటువంటి కమిటీ మెంబర్సు వాళ్ళందరూ కూడా దీన్ని ఒక షేప్కి తీసుకురావాలని, అందులో ఇన్విజిబుల్ శక్తి ఎవరంటే మా పెంటారెడ్డి గారిని నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన ఆ రోజుల్లో వినాయక చవితి వినాయకుడిని నేడు కల్లెం పెంటారెడ్డి గారి 3వ వర్ధంతి. ఈరోజు వినాయక నగర్ కాలనీలో వారి జ్ఞాపకార్థం ఒక కన్వెన్షన్ హాల్ కట్టించి వారి పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కుటుంబ సభ్యులు, సోదరులు, కొడుకులు అందరూ కూడా. ముఖ్యంగా పెంటారెడ్డి గారి గురించి చెప్పాలంటే గొప్ప వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి పోరాటం చేసి బతికాడు. చివరికి పోరాటం చేసి ఒక స్థాయికి వచ్చి ఎంతోమంది పేదవాళ్లకు పెళ్ళిళ్ళు చేశారు. చాలా బీద వాళ్ళకు కూడా వందలాది మందికి వివాహాలు జరిపించాడు, వందలాది మందికి ఆసుపత్రి ఖర్చులు ఇచ్చాడు, వందలాది మందికి ఎన్నో సహాయం చేసిన వ్యక్తి ఆయన చేసిన సహాయాలు మనం చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. కాకపోతే అంత ఉదారమైన గొప్ప వ్యక్తి. ఎందుకంటే నేను ఆయన క్లాస్మేట్స్ము, మాకున్న సంబంధం 69 సంవత్సరాల 70 సంవత్సరాల అనుబంధం మాది. అటువంటి వ్యక్తి మా నుంచి విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి మంచి వ్యక్తులను మరి భగవంతుడు ఎందుకు మరి పగబట్టి తీసుకెళ్తాడో మాకు అర్థం కాదు. ఏది ఏమైనా పెంటారెడ్డి గారు ఈ గ్రామానికి కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఇక్కడ వ్యక్తులకు కానీ ఎనలేని సేవ చేశాడు, ఎందరినో ఆదుకున్నాడు, ఎందరికో సహాయం చేసిన వ్యక్తి. అసలు ఆయనను అసలు ఎవరు మరవలేరు అటువంటి వ్యక్తిని. అంత గొప్ప వ్యక్తి హయత్నగర్లో పుట్టడము, అందులో మాకు ఒక మిత్రునిగా ఒక సోదరునిగా ఉండడము మేమంతా కూడా గర్వపడుతున్నాం. దేవాయ
తోడ్పాటే కాదు అభివృద్ధిలో భాగమై ఆయన చనిపోయిన స్మరించుకోవడం ఈ సభ ఇక్కడ సభ్యులు పెంటారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ వినాయకర్ కాలనీలో మా కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ యొక్క ఏసీ ఫంక్షన్ నిర్మించబడినది. దాన్ని మన కాలనీకి ఈరోజు ఓపెన్ చేసి కాలనీకి అంకితం చేసేస్తున్నాము. నాన్నగారి పేరు మీద మా నాన్నగారు చుట్టుముడు ఊళ్ళలో మాకు ఎంతో పేరు ప్రత్యేక ఉన్న వ్యక్తి. మాకు ఎట్లా జనాలలో ఎట్లా ఉండాలి, మాకు అన్ని తీర్చిది చెప్పేవాడు. ఈ రోజు ఆయన లేకపోవడం మాకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. మాకు ఒక పెద్ద దిక్కు పోయి మేము చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఒక మంచి వ్యక్తిని కోల్పోయినా మా కుటుంబ సభ్యులకు తీవ్ర లోటు. అది ఆయన పేరు మీద ఆయన స్మరించుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయాలి. మా నాన్నగారికి ఎప్పుడు మన సంఘ సేవ ఏదో ఒక కార్యక్రమం చేయాలి, జనాలకు సంఘానికి ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశం ఉండేది. అది మేము ఆయన పేరు మీద మేము చేసినందుకు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఆయన స్మరించుకునే విధంగా మా నాన్నగారి పేరు స్మరించే విధంగా మేము కార్యక్రమాలు చేసాం. ఆయనకు ఎప్పుడు మచ్చ లేకుండా మంచిగా ఆయనకు మాకు ఏ విధంగా అయితే పేరు ఇచ్చిందో మేము ఆయన పేరు కూడా మేము మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది కార్యక్రమం నిర్వహించడం మా కుటుంబ సభ్యులందరికీ ఇక్కడికి వచ్చేసిన కాలనీ సభ్యులకు ఈ చుట్టుముట్ల కాలనీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈనాటి కార్యక్రమం జరపరాని కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ ఇక్కడ చేసేటువంటి కాలనీవాసులకి, ముఖ్యంగా కల్లంపేట రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు శంకరన్న గారికి, సభాధ్యక్షులు జెట్టి మహేష్ గారికి, దశరథన్న గారికి, ఈ కాలనీలలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ మంచి చెడులను సభ్యులకు తెలియజేస్తున్నటువంటి రవీంద్రరాజు గారికి, పెద్దలు అన్నతో సమాధానం రవీంద్ర గారికి, నాతో పాటు నిత్య సమస్యలలో మంచి చెడులలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి మిత్రులు కళ్యాణ్ జీవన్ రెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ, చాలా మంది కోటీశ్వరులు ఉంటారు, చాలా మంది ఆస్తులు సంపాదిస్తారు, చాలా మంది ఎన్నెన్నో భోగాలను, ఎన్నెన్నో కార్లు కొనుక్కుంటూ, ఎన్నెన్నో ఆస్తులు సంపాదించుకుంటూ, నలుగురు కూడా కనీసం డ్రైవర్ కూడా అన్నం తినవా అని చెప్పి ఇంట్లో పనులు కూడా ఈ పిల్లలు చదువుతున్నారు అని చెప్పి అడగని పరిస్థితులు చాలా మంది. కానీ సమాజానికి భిన్నంగా సమాజంలో నా కుటుంబంతో పాటు నా సమాజంలో నా ఊరు, నా చుట్టుపక్కల నా ఊరు అందరూ కూడా బాగుండాలని చెప్పి సంఘాలు పేరు తెచ్చుకొని నలుగురు బాగోగులు కోరుకుంటూ నలుగురు మధ్య మంచి అని చెప్పించుకునే విధంగా నేను సంపాదించిన నాతో పాటు నా కుటుంబ సభ్యులు, నా ఊరు, నా చుట్టుపక్కల అందరూ కూడా బాగుండాలని చెప్పి సమాజంలో మంచి కోరుకున్నటువంటి వ్యక్తులలో కల్లంపేట రెడ్డి గారు నాకు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా బాగా పరిచయం. నా పరిచయ కార్యక్రమంలో కూడా నేను చిన్నవాళ్ళు లేకపోతే రాముడి గ్రహాలెంత వాళ్ళెంత కొన్ని సందర్భాలు ఎక్కడైతే నేను రోజు గుడికి గుడి చేసినానుకున్నా, కానీ నేను గుడి కట్టినా గుడికి నేను మా మిసెస్ కార్పొరేట్ గుడి కట్టినా గుడికి రాదని చెప్పి వచ్చాడు. ఆ ఏడేళ్ళకి నాలో వచ్చాడు. ఈ మూడు ఆస్తికి ఇదేంటి ఏంటి ఇది శాస్త్రం కాదు కదా, పైకి ఎక్కువచ్చు. నేను ఇలాగ చేయాలని ఆ కార్యక్రమం ఫంక్షన్ అంత సింపుల్ గా బతికేటువంటి వ్యక్తి. ఆ రోజు నేను గుడిని చూసేసి ఇంకా బాగా చేద్దామని నేను రైతాల్లో కూడా గుడిని ఏం కూడా చేస్తుంటా అని చెప్పి చెట్టు తీసుకొచ్చి రూపాయలు చెక్ తీసేటువంటి సమాజంలో ఎవరన్నా ఇంటికి ఆపదమైనా అదేవిధంగా మా అత్తగారికి కూడా పోతుంటే ఉండదు. ఆ చుట్టుపక్కల 20 గ్రామాలలో కల్లంపేట రెడ్డి సమాజాన్ని మర్చిపోతారు కానీ కల్లంపేట రెడ్డి మర్చిపోతారు. ఆ విధంగా నేను దావతలకు లేకపోయినప్పుడు పెళ్లి పైసలు ఇచ్చాడు, లేదా గుడి పైసలు ఇచ్చాడు, లేదా ఊర్లో రూపాయి ప్రతి ఊర్లో కల్లంపేట అనేది పైసలు లేని గ్రామంలో గుడి బడి కానీ దేవాలయాలు ఖర్చులు ఆ విధంగా కాకుండా పుట్టినూరికి సేవ చేయాలన్నట్టు రవీంద్రరాజు గారు మంచి మాటలు చెప్పడం జరిగింది. పుట్టినూరికి సేవ చేయాలి, పుట్టినూరికి నాకు ఎవ్వాల్సింది అది కాదు, నాకు దీవెన తీసుకోవాలని చెప్పేసి ఆ గుళ్ళల్లో విషయాలు కానీ ఆ గ్రామానికి చుట్టుపక్కల ఇంత పెద్ద స్కూల్ అంటే 5 ఉంది. ఆ స్కూల్లో గదులు నిర్మించడంలో కానీ ఆ పిల్లల చదువు విషయాలు కానీ ఇంకా పిల్లల్ని పట్టించుకున్న వాళ్ళు మీరు అనేక సార్లు మీటింగ్లకు టీచర్ల మీటింగ్ లోపల పేరెంట్స్ మీటింగ్ కూడా చిన్న చిన్న మీటింగ్ లో కూడా ఆయన స్కూల్లో కల్లంపేట రెడ్డి గారు ఎన్నో సార్లు అయిన సందర్భం నేను కూడా చూసినాను. మామూలుగా పట్టించుకోరు కానీ అక్కడ ఆ గ్రామంలో ఆ స్కూల్ పంపించాలి, ఇంకా అప్గ్రేడ్ చేయాలి, స్కూల్ పిల్లలకి ఏ విధంగా ఆడసాలు చేయాలి, ఇంకా రూమ్స్ ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి చెప్పి అనేక సార్లు మీటింగ్లలో నేను పాల్గొనడం జరిగింది. అందులో అది ఇంట్రెస్ట్ గా తీసుకునేటువంటి వ్యక్తుల్లో కల్లంపేట రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా నిత్యం దైవం తోల్చేటువంటి వ్యక్తి. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలని నేను చూసినప్పటికీ ఎప్పుడు అయ్యప్ప మాలని నిత్యం పోల్చేవాడు. ఎప్పుడు దాదాపుగా 40 రోజుల నుండి అయ్యప్ప సంస్కృతులను చేసుకుంటూ కానీ ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడంలో కానీ అదేవిధంగా కళ్యాణ జీవన్ చేసినాక మొదటిగా అయోధ్య విరాళాలు సేకరించినప్పుడు ఎస్సీ సంక్షేమాలు పెట్టేసి ఆయన ముందుగా ఉండి దాదాపు 50 లక్షల వరకు అక్కడ ఉన్నటువంటి అయోధ్య గుడికి జిల్లాలో పంపించడం ఆయన ముందున్నటువంటి వ్యక్తి. ఎక్కడో ఏదైతే నాగేజ్ కాకుండా
నాతో పాటు నలుగురు బాగుండాలి, నాకు గుడ్డు బాగుండాలి, నాకు స్కూల్ బాగుండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులలో ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి, అలాంటి వ్యక్తి నా డివిజన్లో ఓటర్ రావడం నాలుగు పెద్దలు రావాల్సిందండి. సుధీర్ రెడ్డి గారు ఆరోగ్య పరిస్థితుల్లో రాకపోయారు. రాత్రి 11 గంటలకు నూతనంగా ఎన్నికైనటువంటి ఈడ రాజేందర్ గారు నిజామాబాద్ లో చనిపోవడం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమానికి తర్వాత వచ్చినప్పుడు ఉద్యోగం తీసుకొస్తారు. కళ్యాణ్ రెడ్డి గారి గురించి ఈ కాళీవాసులు అందరూ బాగా తెలుసుంటారు. ఆయన సింపుల్ సిటీగా బతకడం, ఆయన చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మంచి మంచి సలహాలు ఇచ్చే విధంగా అనేటువంటి కార్యక్రమాలు గతంలో చాలా సార్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కళ్యాణ్ రెడ్డి గారి పేరు మీద ఇంకా ముందు రోజుకు అనేక కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు వీధులకు అందుబాటులో వచ్చే విధంగా చేయాలని చెప్పేసి, అదేవిధంగా దీన్ని ఈ కంపెనీలు వ్యక్తుల చూసే వాళ్ళు దీన్ని కమర్షియల్ గా వాడకుండా వచ్చే విధంగా నామినల్ ఫీజులకే ఇచ్చే విధంగా చేయాలని కమర్షియల్ కాకుండా దీన్ని మహిళలకు యోగాసనాలు కానీ మంచి మంచి గ్రంథాలయంలో అంటే నలుగురు స్ఫూర్తినిచ్చే విధంగా తయారు చేసిన విధంగా ఉండాలని చెప్పేసి, సాయంత్రం కూడా కళలకు సంబంధించి కానీ యోగాసనాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు సమాజం కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేసే విధంగా, అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఇలా మంచి అభియాలు చేసిన వాడే నా దగ్గర ఫస్ట్ అయినప్పుడు మల్లికార్జున ఇది నిమర్వలే. ఇది 8 రెడ్డి గారి భావనగా నామకరణం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఖాళీలో అనేకమైనటువంటి సమస్యలలో ఉన్నాయి. ఈ రోడ్డు కూడా మనం అనుమానంగా చేసుకొని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వెంకటేశ్వర స్కూల్ కూడా రోడ్ నెంబర్ 50 లక్షలతో సీసీ రోడ్ ఉంది. అదేవిధంగా కూడా మనం శాంక్షన్ రావడం జరిగింది. బెల్లం శంకర రోడ్ కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి, రోడ్ నెంబర్ 70 దానికి మంచి వాతావరణం ఉంది, మంచి సభ్యులు ఉన్నారు, మంచి గుడి ఉన్నది. ఈ చుట్టుపక్కల కావాల్సినటువంటి పంపియాలు ప్రమాణంగా ఈ చుట్టుపక్కల పంపియాలు ఎట్టాలంటే ఎక్కువైతే ఈ పంపించే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తి వాళ్ళని, ఈ సహకరించినటువంటి కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోసారి మీరు ఇక్కడ అందరూ కూడా ప్రజలకి గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఊరు గ్రామాలలో చాలా మంది శివ కార్యక్రమాలు చేసే విధంగా ఊళ్ళలో గడియో పడియో ఇంకేదైనా చిన్న చిన్న సహాయ సహకారాలు మనం సంపాదించిన దాంట్లో ఉద్యోగంలో ఇతరులకు సహాయపడే విధంగా, మంచిగా సహాయపడే విధంగా చేసే విధంగా చేయాలని చెప్పి పిల్లలకు స్కూళ్ళు జరిగిన సంఘటనలు చర్చ సమయంలో నాకు ఎందుకు లేదు కాకుండా మన తోటి సహాయ సహకారాలు అందించే విధంగా చేస్తే సమాజంలో ఓటు ఆధారపడకుండా మనకు మళ్ళీ సేవ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా నిత్యం రెడ్డి గారి చూస్తే సేవ కూడా గుర్తించే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఈ రోజు మాకు ఆయన గురించి మాట్లాడే బాధ్యత నిర్మిస్తున్నటువంటి వెంకయ్య వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెడ్డి గారికి సంబంధించారు. మూడో వర్ధంతిని పురస్కరించుకొని కళ్యాణ్ నవజరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు భవన దాతలుగా, అంటే వారి నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ భవనం నిర్మాణం చేసినందుకు వారికి వర్గోత్సవం ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక పెద్దలకు నవజరెడ్డి గారిని, కోపినరసింహరెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, శంకరెడ్డి గారికి, పెద్దలకు, అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఒకసారి కళ్యాణ్ రెడ్డి భవనం స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళ్యాణ్ రెడ్డి భవనం వయసులో నాకన్నా దాదాపు ఒక 20 సంవత్సరాలు పెద్ద ఉండొచ్చు. కానీ చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో కానీ ఒక ఆదర్శవంత విధంగా ఎక్కడ కూడా ఇంత అహంకారం చూపెట్టకపోతుండే. ఎప్పుడు మాట్లాడినా కానీ ఎంతో ఆప్యాయతోని సూచన సలహా ఇవ్వడం కానీ, ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేసుకుంటా అని చెప్పేసి వారు అందరికీ మార్గదర్శనంగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా అక్కడే మనం చూసినాము జిల్లా పరిషత్ స్కూలు, హైదరాబాద్ జిల్లా పరిషత్ స్కూలు
దాన్ని స్వయంగా వారే పట్టించుకొని పూర్వ విద్యార్థులకు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని వారిని ఆ స్కూల్ను అభివృద్ధి చేసుకోవాలి మనము అని దాన్ని డెవలప్మెంట్లో ఆయన ముందడుగు వేశాడు. ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ అది అది కాదు, ఇంకోటి ఏదో ఉంది కదా, అది అకామిడేషన్ ఒకటి లయన్స్ క్లబ్ ఏ మార్నింగ్ ఇంత బిజీలో లయన్స్ క్లబ్ అంటే లేదు, ఏదైనా సర్వీస్ సేవ గుర్తు చేసే కార్యక్రమం కాబట్టి అలాంటి కార్యక్రమంలో నాకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. నాకు కొంచెం మనసం దొరుకుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఇప్పుడు నిర్ణయం ఉందని చెప్పేసి చెప్పేవాడు. అలాగా అట్లా అంటే సమాజం పట్ల నేను ఏదో చేయాలనే తప్పన ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఒకరి కలికాలం అంటారు కదా, పక్కోడే అవుతుంటే ఊళ్ళో కూడా వాడు అది గుళ్ళు పెట్టి కాలంలో లేదు బాగుందంటే ఇట్లా చేసుకో అట్లా చేసుకొని సూచన సలహా ఇచ్చేసి ప్రోత్సహించే వ్యక్తులు చాలా అరుదుంటారు. అలాంటి వ్యక్తులు కళ్యాణ్ పెద్దారెడ్డి గారు ఒక వ్యక్తిగా నాకంటే చాలా ఆప్యాయంగా, చాలా ఆత్మీయుడు, చాలా నాకు దగ్గరగా ఉండే వ్యక్తి, నాకు ఎక్కువ ఆప్యాయత పంపించే వ్యక్తి, ఎక్కడున్నా కానీ దగ్గర పెంచుకొని నన్ను మంచిగా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి 3 సంవత్సరాలు జరుగుతుంది ఆయన జరిగినా కానీ ఇంతవరకు ఇంకా ఇప్పుడు మన మధ్యలో ఉన్నట్టునే అది గోచరిస్తాడు. ఆ విధంగా మనకు ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మనస్తత్వం బట్టే కొందరు ఈ వ్యక్తులే పోయినట్టు కానీ ఇలాంటి వ్యక్తులను మనము పోయినా కానీ ఉన్న వ్యక్తులు ఎక్కడ మనందరూ స్ఫూర్తించే విధంగా, మనందరిలో మార్గదర్శించే విధంగా, మనందరి ముందు తీసుకునే విధంగా అలాంటి కలెక్టరేట్ భవన్ ఈ భవన్ నిర్మాణం చేయడం మంచి శుభ సందేశం, చాలా మంచి ఆలోచన. దీన్ని వాళ్ళ పేరు వచ్చినప్పుడు తలుచుకొని అనే కళ్ళు పెట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు నిర్మించాలి. దీని అంటే వాళ్ళ సేవా తత్వానికి ఒక నిదర్శనంగా వాళ్ళ పేరు మీద కూడా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నవజీవన్ రెడ్డి గారు ఎన్నో ఖర్చు అవుతుంది జీవితంలో మిగిలిపోయేవి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు. కాబట్టి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు కానీ అనే కార్యక్రమాలు కూడా చేయండి. మంచి కార్యక్రమాలు మంచి, ఎందుకంటే అతను చేసిన సేవకులతో ఎప్పుడు చిరస్థాయి ఉండాలంటే ఇంకొన్ని కార్యక్రమాలు కూడా ముందు చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇప్పుడు మనము పరివారంలో వాతావరణంలో మార్పులు చూస్తా ఉన్నాం. ఈ మార్పులు మనకు కూడా ఒక కారణం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పాడు, ఈరోజు ఇందాక కార్యక్రమం కూడా అది సృష్టించడం ప్రతిపాదన జరిగింది. ఒక చెట్టు మన తల్లి పెరిగింది, అమ్మ కోసం ఒక చెట్టు నాటమని. అంటే దాని కనీసము తల్లి మీద గౌరవం ఉండదు కాబట్టి ఆ చెట్టును కాపాడుకునే అవకాశం లేదు. అందుకనే మనం తల్లిని ఈ సమాజంలో గౌరవించేటగ్గ వ్యక్తులు ఉండరు. మనకు ఎవరైనా గౌరవించాలంటే మొట్టమొదటి మన తల్లి ముందు వస్తారు. కాబట్టి అలాంటి మాతృమూర్తి మీద ఒక చెట్టు నాటండి, ఆమె జ్ఞాపకార్థం అని చెప్పేసి మాకు పిలుపునియడం ఈరోజు దేశంలో మొత్తం కూడా అందరూ కూడా కార్యక్రమం చేయడం. కాబట్టి మనవంతుగా ఈ పరివారాన్ని రక్షించడం కోసం మన ప్రకృతి భగవంతుడి స్వరూపంగా పంచుకునే ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి ప్రకృతిని మనం ఎన్ని పండుగ కానీ ప్రకృతికి అనుసంధానం చేసి మన కార్యక్రమం జరుపుకుంటా ఉంటాం. అలాంటి ప్రకృతిని చెప్తున్నాం కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ కాలం వర్షకాలం వస్తుంది కాబట్టి దీంట్లో మనం అందరం బాగా ఉంటుగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, నా బాధ్యత నేను 2 మొక్కలు నాటుతాను, నా బాధ్యతలో 1 మొక్క నాటుతాను. ఈ రోజు నా పిల్లల ఏదో బర్త్డేలో
మ్యారేజ్ కావచ్చు, లేదంటే శుభకార్యం ఇంట్లో ఉన్నది. ఈ సందర్భంగా ఒక చెట్టు నాటి దాన్ని సోషల్ మీడియా పెట్టడం, దాన్ని వైరల్ చేయడం చేసి ఇంకొకటి దాన్ని స్ఫూర్తిని తీసుకోవాలి. అరే వాళ్ళు చెట్టు నాటేసి ఈ విధంగా వాళ్ళ భక్తి కార్యక్రమం నేను కూడా చెట్టు నాటేసి కార్యక్రమం చేసుకుంటా చెప్పి విధంగా ఇప్పుడు స్ఫూర్తిని విధంగా ఒక సమాజానికి ఒక మంచి చేసే విధంగా చేయాలని చెప్పేసి ప్రజలకు అందరూ కూడా పేరు పేరు విజయంగా ఉన్న అందరూ కూడా మనం ముందుగా బాధ్యతగా ఈ చెట్టు నాటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని పరివారాన్ని ఎంతో కొంత మనమందరూ దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి చేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో పిలవడం, నన్ను ఒకసారి మా కళ్ళు పెట్టే భావం మీద ఒకసారి వారి స్మరించి కూడా అందరూ మాట్లాడి తగ్గించినందుకు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మా నాన్నగారి కళ్ళెం పెంటారెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా మేము నివసించినటువంటి కాలనీ వినాయక్ నగర్ కాలనీలో దాదాపు ఒక 30 లక్షల రూపాయలతోటి ఏసీ కన్వెన్షన్ హాల్ నిర్మించబడినది. అది ఈరోజు కాలనీకి అంకితం చేయబడినది. నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాలనీకి అంకితం చేయబడినది. మా నాన్నగారు కళ్ళెం పెంటారెడ్డి గారు ఈ ప్రజాసేవలో ఈ ప్రజలు మెప్పు పొందే వ్యక్తి, ఎప్పుడూ ప్రజలకు ఏదో చేయాలో తపన ఉండే వ్యక్తి. ఈ హాల్ మాకు ఆయన లేడని చెప్పి ఈరోజు మాకు తీరని లోటు. మేము ఆయన ఎన్నో మాకు మార్గదర్శనాలు చేసుకుంటూ ఎట్లా పబ్లిక్లో ఎట్లా ఇచ్చిండు మాకు. మేము గౌరవంగా మా నాన్నగారి పేరు ఎప్పుడు గుర్తుండే విధంగా మేము కార్యక్రమాలు చేసి ఎప్పుడు స్మరించుకునే విధంగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం.